హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు సరదాగా వ్లాగ్స్. ఇవాళ అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. అందరం కలిసి కొండాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అందరూ రెడీ అవుతున్నారు. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. మా సిస్టర్స్, మమ్మీ, మా పిన్ని అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. చాలా ఫేమస్ టెంపుల్. కంటిన్యూ చేస్తున్నాను వ్లాగ్, చూడండి. అందరు రెడీ అవుతున్నారండి. ఈసారి నేనే ఫస్ట్ రెడీ అయ్యాను. యాక్చువల్గా ఇప్పుడు నేనే లేట్ ఉంటాను. ఈసారి వాళ్ళంతా లేట్గా ఉన్నారు, నేను స్టార్ట్ అయిపోయాను. మా మమ్మీ అండి, తను మా పిన్ని, వీళ్ళు మా సిస్టర్స్. మా మమ్మీ అండ్ మా పిన్ని అండి. ఆటోలో స్టార్ట్ అవుతున్నాం మేమందరం టెంపుల్కి. మేమైతే ఈరోజు ఆటోకి మేము గంటం కడతాం. టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి. మా మమ్మీ యాక్చువల్గా మొక్కుకున్నారు. సో ఇక మేము వెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. బయట ఉంటుందండి టెంపుల్ యాక్చువల్గా. ఆ తర్వాత ఇక్కడ లోపల గుడి క్లోజ్ చేసేసారు, అప్పటికే లేట్ అయిపోయింది. ఇక పిల్లలు కాసేపు అక్కడ ఆడుతున్నారు. మేమందరం ఒక్కోసేపు ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయ్యామండి. కొండాలమ్మ తల్లి చాలా ఫేమస్ టెంపుల్ అండి. యాక్చువల్గా చాలా మొక్కుకున్నవన్నీ తీర్చుకోవటానికి చాలామంది వస్తూ ఉంటారు విజిట్. చాలా దూరం నుంచి కూడా టెంపుల్కి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు. మేము వెళ్ళినప్పటికైతే ఎవ్వరు లేరు, ఎక్కువ క్రౌడ్ కూడా. సండేస్ అలా ఏమన్నా స్పెషల్ డేస్ అయితే చాలా క్రౌడ్ ఉంటారు. ఇంకా ఆ రోజు నార్మల్ వీక్ డేస్లో వెళ్ళాము. సో మాకు దర్శనం కూడా త్వరగా జరిగింది. త్వరగా బయటకు కూడా వచ్చేసాం మేము. డైరెక్ట్ టెంపుల్ దగ్గర అయితే షూట్ చేయలేదండి, అమ్మవారి దగ్గర. ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్ అండి. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ దగ్గర. చాలా బాగుంటుంది. మ్యాక్సిమం వెళ్ళినప్పుడు విజిట్ అవ్వటానికి ట్రై చేస్తాం మేమైతే. మా పిల్లలు ఇద్దరు అయితే మేము గంట కొడతాము, మమ్మల్ని ఎత్తుకోండి అని చెప్పేసి చేస్తున్నారు మా అమ్మని. వాళ్ళిద్దరు ఇక గంట అయితే కొడుతున్నారండి. ఇక అందరం కాసేపు అక్కడైతే కూర్చొని ఫొటోస్ దిగేసి కాసేపు టైం స్పెండ్ చేసాము. యాక్చువల్గా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి అయితే వెళ్ళామండి మేము. అక్కడ ఇంకా నెక్స్ట్ డే గృహప్రవేశం అయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేము టెంపుల్కి వెళ్ళాము అందరం కలిసి. గృహప్రవేశం అయిపోయాక నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఇది. ఆ రోజు కొంచెం వ్లాగ్ చేయటానికి నాకు కుదరలేదు, అందరూ ఉన్నారు. కొంచెం నాకు మొహమాటంగా అనిపిస్తుందండి వీడియో షూట్ చేయటానికి. సో ఆ తర్వాత అందరం కాసేపు అక్కడ ఉండి మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను, చూడండి. మేమైతే గుడి వారికి వచ్చినాం.
ఇది యాక్చువల్గా మంచి సమ్మర్లో తీసిన వీడియో అండి. బాగా ఎండలుగా ఉన్నాయి అక్కడ. అసలు మొత్తం చాలా సఫకేషన్గా ఉంది. ఇంత కూడా గాలి లేదు. ఫ్యాన్ పెట్టుకునే ఆప్షన్ కూడా లేదండి. వంటలు కూడా ఇంట్లోనే చేస్తున్నాం. బయట ఎండగా ఉంది. ఇంకా అక్కడ మాకు అవ్వక మళ్ళీ కొంతమంది బయటకు వెళ్ళిపోయి అక్కడ కొంచెం చేసాము. కొత్త ఇల్లు కదా, ఏమి థింగ్స్ లేవు, ఏమి వంట సామాన్లు అవి ఏమీ లేవు. ఇక ఉన్న వాటినే అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని వండాము అందరం కలిసి. మా మా మంట పెంచు అశోక. మరి ఏంది అసలు ఏగం కూడా అట్లా. ఇదండి వాళ్ళ వీడియో. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.